దాదాపుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఉచిత ఇసుక చేసిన తర్వాత కొద్దిగా పనులు సాగుతున్నాయి అంటున్నారు. గతంతో పోలిస్తే పర్వాలేదా? గతంతో పోలిస్తే అంటే గతంలో ఇవి రావటం, తుఫాన్లు రావటం ఒకటి, కరోనా రావటం ఒకటి, ఆయన కొత్తగా సీఎం అవ్వటం, పరిపాలనలో కొంచెం ఒడిదుడుకులతో 3 రాజధానులు అన్న తర్వాత ఎవరు వచ్చారన్న ముందుకు ఎవరు ఎక్కడ నిర్మాణాలు చేశారు? 3 రాజధానులు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. 3 రాజధానులు అంటే నేను ఎక్కడ కట్టుకోవాలి అని చెప్పే కదా చాలా మంది ఆగిపోయింది. అసలు మనకి ఇల్లు లేని సంసారం అయిందండి. ఫస్ట్ మనకు ఒక ఇల్లు కావాలి. ఇంటి యజమాని ఉన్నాడు, ఎక్కడ రాని ఇల్లు అంటే అది నా ఇల్లు అంటాడు, ఏ ఊరు రాని అంటే అది అంటాడు. మరి ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో నాకు అక్కడ, నాకు ఇక్కడ, ఇంకొక అడ్మినిస్ట్రేషన్ వైజాగ్, పరిపాలన విభాగం అమరావతి, లా అండ్ ఆర్డర్ కర్నూలు, ఎవరికి కావాలి? 3 ఒక్కటైనా చూపించినట్టయితే కొంచెం సరే సరే 3 రాజధానులు అనుకున్నాం, 3 చోట్ల అభివృద్ధి అన్నాడు. ఏదైనా ఒక రోడ్ వేయడం కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక పరిశ్రమ తేవడం కానీ ఇలాంటి గత 5 ఏళ్లలో జరిగినాయి. రోడ్లు భవనాల విషయంలో అది న్యూట్రల్, జీరో. ఆ రకంగా ఏ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం వరకు వచ్చేపాటికి అమరావతి రాజధాని అని చెప్పి ఈయన పెద్ద నేను వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధాని, ఇక్కడే నిర్మాణాలు జరుగుతాయి అని చెప్పిన దగ్గర నుంచి కొద్దిగా పర్వాలేదా? ఎలా ఉంది? చేయనండి. ఫస్ట్ అయితే మనకి గృహం లేదు, ఇల్లు లేదు, చేస్తే మంచిది. ఒక టైం పట్టుకుంటే ఉంటుంది. మన ఇల్లు కట్టుకుంటానని సంవత్సరంన్నర అవుతుంది. అంత పెద్ద రాజధాని కట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ 9 నెలల్లోనే జనాలు బెంబేలు ఎత్తిపోతున్నారు, అసలు వాళ్ళ వల్ల కావట్లేదు, నేనే బాగా చేశాను. అది కరెక్ట్ కాదు. అవన్నీ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక మత సంస్థ మన రామాలయం కట్టారు, మసీదుని కూల్చేసి 6 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే మాక్సిమం 10 years అని. సామాన్యుడు ఆలోచన కూడా ఆలోచించకుండా పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఆ రోజా గారు మాట్లాడే విధానం ప్రజలు ఇంకా నమ్ముతారు. మా మాట్లాడుకుంటారు అదంటే వాళ్ళు ఉక్రోషం. వాళ్ళు ఏంటంటే విచక్షణ కోల్పోయి ఈ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని తిట్టడం, వాళ్ళు ఏం నేర్పుతున్నారు ప్రజలకు అని చెప్పేసి ఆయన సామాన్యుడు అనుకుంటే చిచ్చి వీళ్ళ రాజకీయ నాయకులు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు రాకపోవచ్చు కూడా. అంటే కడుపులోకి అన్నం పెట్టడం, అదే అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటారు. ఆ రకంగా చూస్తే మంచిదే.